సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే హోమ్ మేకర్స్కి సూపర్గా హెల్ప్ అవుతుందండి. జనరల్గా డోర్ మ్యాట్స్ అనేవి చాలామంది చేతితోటి ఉతుక్కుంటారు కదా, అలా ఉతుక్కోకుండా మీరు హ్యాపీగా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు. బట్ చాలామందికి ఏంటంటే వాషింగ్ మిషన్లో ఎలా వేస్తామండి, మళ్ళీ వాటిల్లో మనం రెగ్యులర్ క్లోత్ వేస్తాం కదా అని అనుకుంటారు కదా. సో ఈ సింపుల్ టిప్ పాటించండి, మీరు హ్యాపీగా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, మీ చేతులు కూడా నొప్పి పెట్టవు అనమాట. సో దానికి ముందు మనం ఏం చేయాలంటే డోర్ మ్యాట్స్ వేసేటప్పుడు ముందు వాటిని నార్మల్ వాటర్తో మనమే రిన్స్ చేసేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడే కాస్త స్మెల్ కానీ ఆ చెత్త కానీ అంతా మనకి ఫస్ట్ ఇక్కడ వాటర్ డిప్పింగ్లోనే పోతుంది అనమాట. అంటే ఒక 15 minutes వరకు నానబెట్టేసుకోండి. 15 minutes నానబెట్టేసుకొని ఆ తర్వాత తీసి వాటిని అట్లా పక్కన వేరే బకెట్లో వేసేసుకోండి. చూసారా, ఒక్కసారి అలా డిప్ చేసి తీయగానే ఎంత వస్తుందో దానిలో నుంచి మురికి. సో నార్మల్గా బాత్రూమ్ ఉన్న మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వారానికి ఒకసారి ఉతుక్కోండి. 10 days 15 days కాదండి, 1 weekకి ఒక్కసారి కంపల్సరీ డోర్ మ్యాట్స్ అన్ని వాష్ చేయాల్సిందే. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిలో కాస్త వెనిగర్ సర్ఫ్ 2 వేసేసి ఇలా వాష్ చేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా వాష్ అయిపోయే అన్నీ కూడా మన చేతుల నొప్పులు కూడా పుట్టవు. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ డ్రమ్ ఉంది చూసారు కదా, వాషింగ్ మిషన్ డ్రమ్ని వెనిగర్ తోటి క్లీన్ చేసుకోవాలి. వెనిగర్ కొంచెం తీసేసుకొని వాటర్ వేసేసి జస్ట్ వాషింగ్ మిషన్లోనే ఒక రౌండ్ అలా తిప్పేయండి. చక్కగా చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది, మీకు వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోతుంది. ఇంకా రెగ్యులర్ క్లాత్ అనేది యూస్ చేసేసుకోవచ్చు. ఇట్లా డ్రై చేసేసుకోండి, హ్యాపీగా 1 week ఒకసారి వాష్ చేసేసుకోండి. సో నెక్స్ట్ టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా మనం ఏం చేస్తామంటే హడావిడిగా ఉంటాం మార్నింగ్ టైం. యాక్చువల్గా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి, హస్బెండ్కి లంచ్ బాక్సులు పెట్టాలి, వంట చేయాలి, టిఫిన్లు చేయాలి. ఈ బిజీ లైఫ్లో మనం ఏం చేసేస్తామంటే కౌంటర్ టాప్ మీద లేనిపోని చెత్త అంతా మనమే వేసేసుకుంటాం. తర్వాత వాటిని క్లీన్ చేయడానికి అమ్మా అనుకుంటుంటాం. సో దీనికి ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఇది ఒక చిన్న డస్ట్బిన్ అనమాట, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వద్దు అనుకునే వాళ్ళకు కూడా ఇంకో టిప్ చెప్తానండి. నార్మల్గా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కవర్ ఇలా పెట్టేసుకోండి. నేను ఈ డస్ట్బిన్కి ఎలా పెట్టినాను అలా పెట్టేసుకొని ఎప్పటికప్పుడు కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మీరు చక్కగా సార్ట్ చేసుకోండి. దానికి ఉన్న చెత్త అంతా ఈ కవర్లో వేసేసేయండి. ఈ కవర్ వంట అయిపోయిన తర్వాత ఈ కవర్ తీసి పడేసేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఎందుకంటే మనకి కట్ చేసుకోవడానికి ప్లేస్ దొరుకుతుంది దాని మీద, కటింగ్ బోర్డ్ మీద, అండ్ ఇది కూడా మనకి నీట్గా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ టిప్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది నార్మల్ నేను వెనిగర్ యూస్ చేస్తున్నాను ఈరోజు ఫ్లోర్ క్లీనింగ్కి. ఎందుకంటే మనం కంపల్సరీ 10 daysకి ఒకసారి అయినా వెనిగర్ అండ్ అలాగే టేబుల్ సాల్ట్ అంటే రెగ్యులర్ సాల్ట్ అని మనం వంటల్లో వేసుకునే ఉప్పుతోటి ఇల్లుని కంపల్సరీ క్లీన్ చేయాలి. ప్రత్యేకంగా వింటర్ సీజన్లో మనకి చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి, కొంతమందికి ఈగలు వస్తుంటాయి, దోమలు, ఇవన్నీ ఏంటంటే ఫ్లోర్ కూడా మనకి క్లీన్గా ఉండాలండి. దానికి మనం ఏం చేయాలంటే ఒక క్యాప్ వెనిగర్ వేసేసుకోండి. అట్లాగే ఈ వాటర్లో దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే 1 spoon సాల్ట్ వేసేసుకోండి. చక్కగా వీటిని ఇట్లా మనం పిండేసుకొని మీ దగ్గర ఏ మాప్ ఉంటే అదండి చక్కగా ఫ్లోర్ క్లీన్ చేసేసేయండి. మీరు 10 daysకి ఒకసారి ఈ టిప్ని ఫాలో చేయండి. అంటే నార్మల్గా రెగ్యులర్గా మనం లిక్విడ్స్ వాడుతూనే ఉంటాం, మంచివే. బట్ ఇది కూడా ఒకసారి వాడి చూడండి, మీకు మార్క్స్ అన్నీ పోతాయి, స్మెల్ పోతుంది అనమాట. మెయిన్ వింటర్లో అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అంతా కూడా చక్కగా మీకు ఫ్లోర్ దగ్గర అంతా పోతుంది. ఈ టిప్ ఫాలో అయ్యి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వర్క్ అయిందనేది. నెక్స్ట్ టిప్ చెప్తున్నానండి. నార్మల్గా రెగ్యులర్గా చాలామంది ఏంటంటే వంట చేసిన తర్వాత ఆ గిన్నెలోనే పెట్టేస్తారు కర్రీస్ అంతా కూడా. అలా చేయకండి, మీరు వెంటనే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మీకు సార్ట్ అయిపోతాయి అనమాట ఏ గిన్నెలు ఏంటి అనేది. త్వరగా వాటిని క్లీన్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్ చెప్తున్నాను చూడండి. మనం రోజు రెగ్యులర్గా వంట అయిపోయిన తర్వాత సింక్ అనేది ఖచ్చితంగా వాష్ చేసేసుకుంటాము. బట్ అట్లీస్ట్ 1 week ఒకసారైనా మనం సింక్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను వేసింది రెగ్యులర్ టేబుల్ సాల్ట్ అనమాట, అంటే వంటలో వేసుకునే ఉప్పే. ఆ తర్వాత ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ స్లైస్ తీసుకుంటే సరిపోతుందండి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఉప్పు వేసి ఈ సింక్ని బాగా రుద్దండి. అండ్ చాలామంది నా వ్లాగ్స్లో అడిగారు మీ సింక్ అంత బాగుంటుంది ఎలా అండి, అంత స్టీల్ చాలా బాగా అనిపిస్తుందని. సో నేను వాడే టిప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే బ్యాక్టీరియా ఉందో ప్రత్యేకంగా ఈ వింటర్లో అండి ఎక్కువ మనకి సన్న పురుగులు వస్తుంటాయి, ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, అవి వస్తుంటాయి. సో వాటి వల్ల మనకి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారంటే మీకు సింక్ అనేది చాలా నీట్గా అయిపోతుందండి, చాలా తలతలా మెరిసిపోతుంది అనమాట. అంతేకాకుండా మనకి స్మెల్స్ అనేవి రావు, ఆ పురుగులు అసలు సింక్ దగ్గరికే రావు. మనం చేతులు కడుగుతూనే ఉంటాం, గిన్నెలు కడుగుతుంటాం, ఏవో చేస్తూనే ఉంటాం కదా సింక్ దగ్గర.
ఇలా 1 వీక్ ఒకసారి చేయండి చాలు. ఎక్కువ సార్లు ఏం అవసరం లేదు. ఎప్పుడైనా మనం పులిహోర చేసుకున్నప్పుడు నిమ్మకాయ హాఫ్ స్లైస్ మిగిలిపోయినప్పుడైనా కూడా ఇలా చేయొచ్చండి. అవి వేస్ట్ చేయొద్దు, అస్సలు ఏమీ వేస్ట్ అవ్వండి. వంటింట్లో ప్రతి వస్తువు మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదంతా కూడా చక్కగా వాష్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను వాటర్ తోటి. మీరే చూడండి ఆ కార్నర్స్ ఏవైతే ఉన్నాయంటే మన దగ్గర అక్కడ షింక్ వాటర్ వెళ్ళిపోతున్నాయి చూసారా, సో అక్కడ కానివ్వండి, సో అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. సాల్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. వీటన్నిటివి నేను చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు ఇంట్లోనే దొరికే వస్తువులేనండి. మనం ఏమీ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కదా. సో సింపుల్గా అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను ఒకసారి మీకు సింక్ చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ కార్నర్ ఏరియా అంతా కూడా ఆ డార్క్గా ఉన్నదంతా పోయింది. అండ్ ఇంకోటి కూడా చెప్తానండి, దీనిలోనే ఇంకొక టిప్, ఇలాంటి తీసుకోండి. మీకు చిన్నది కూడా ఏది మనకి వెళ్ళిపోదన్నమాట, బ్లాక్ అవ్వదండి షింక్ది ఏదైతే ఉందో. సో ఇలా చేసుకోవడం మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టిప్ చెప్తున్నానండి. సో ఇవి చూసారు కదా బర్నర్స్, ఒక బర్నర్ పర్లేదు, ఇంకో బర్నర్ చూసారా ఎంత బ్లాక్గా గ్రీజీగా తయారైపోయిందో. సో దీన్ని ఒక సింపుల్ టిప్ తోటి మీకు తళతళ మెరిసేలాగా చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకోండి. బౌల్ తీసేసుకొని మనకి ఇప్పుడు దీనిలో ఒక అరచెక్క నిమ్మకాయ అండి, అంతే, ఒక హాఫ్ స్లైస్ నిమ్మకాయ కావాల్సి వస్తుంది. సో దీన్ని ఇలా చక్కగా దీనిలో పిండేసుకోండి అనమాట. సో ఇన్ని లైమ్ జ్యూస్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది క్లీన్ చేయడానికి బర్నర్స్ని. దీంట్లో ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు నేను హాట్ వాటర్ తోటి ఈ బౌల్ని ఫిల్ చేసేసాను. ఇప్పుడు మనకి ఏ బర్నర్స్ అయితే బాగా బ్లాక్గా ఉన్నాయో గ్రీజీగా ఉన్నాయో అవి దీనిలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటంటే ఈ ఈనో ప్యాకెట్ అనమాట. సో ఇప్పుడు దీనిలో మనము ఈ ఈనో పౌడర్ అంతా కూడా వేసేయాలండి. వేసేసిన తర్వాత మనము అట్లీస్ట్ ఒక 2 అవర్స్ వరకు వీటిని కదిలించకుండా పెట్టేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎలా వస్తుందో. సో ప్యాకెట్ మొత్తం పడుతుందండి, 2 బర్నర్స్కి ఒక ప్యాకెట్ ఈజీగా పడుతుంది. సో ఇదంతా కూడా మీరు ఫిల్ చేసేసుకోండి ఫస్ట్. సో మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు మనము ఇలాగే వదిలేసేయండి, ఈ బౌల్లోని ఇట్లా వదిలేసేయండి. ఆ 2 అవర్స్ తర్వాత నార్మల్గా మనము సోప్ లిక్విడ్ ఇది ఉంటుంది కదండి, విమ్ కానీ మీ దగ్గర సోప్ నార్మల్గా ఏది ఉన్నా సరే చక్కగా వాటిని తీసి వాష్ చేసుకోండి. 2 అవర్స్ అయితే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందేనండి. ఆ గ్రీజ్ అంతా కూడా చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఏం కదిలించాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. మీకు పోలేదు అనుకుంటే కనుక ఇంకొక 15 మినిట్స్ ఎక్కువసేపు పెట్టండి, అంతకు మించి ఏం లేదు. సో చాలా చక్కగా మొత్తం కూడా గ్రీజ్, ఆ బ్లాక్నెస్, ఏదన్నా స్మెల్, డర్ట్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. మీరే చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసేస్తున్నాను మీ ముందే. సో చూసారా ఎంత చక్కగా గ్రీజ్ అంతా పోతా ఉందో. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్. సో నేనైతే ఒకటి క్లీన్ చేసేసాను, ఇంకా నెక్స్ట్ కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.